మాతాజీ ఇప్పుడు సినిమాలలో ఎవరైనా అబద్ధం చెప్తే దేవుడు పైన ఉన్నాడు అన్నీ చూస్తాడు, నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్తున్నావు కదా, నువ్వు అది నరకానికి పోతావు అని అంటారు. కానీ నిజంగా మన పక్కనే మన లోపల ఇటు ఇటు మొత్తం పరమాత్మ ఉన్నాడు. అయినా కానీ వాళ్ళు తెలుసుకోకుండా పైన ఉన్నాడు పరమాత్మ, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అంటారు. నువ్వేమంటావు? తెలుసుకోరు అంటే వాళ్ళకి తెలియదు కదా మాతాజీ, గురువు ఉంటారు అది ఇట్లా తెలుసుకొని చెప్తారని. అంటే వాళ్ళకి భగవంతుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, భగవంతుడు పైననే ఉంటాడు అనుకుంటారు. వాళ్ళకి భగవంతుడు తెలియదు కాబట్టి పైననే ఉంటాడు దేవుడు అని అంటారు. కానీ దేవుడే పైన ఉంటాడా? ఆకాశం ఏడుంటుందో తెలిస్తే వాళ్ళకి దేవుడు ఏడుంటాడో తెలుస్తుంది. చాలా మంది ఆకాశం కూడా ఏడుంటది అంటారు, పైననే ఉంటది అనుకుంటారు ఆకాశం. మనం ఆకాశంలో ఉన్నాం. మన ప్లానెట్ ఏడుంది? భూమి ఏడుంది? ఆకాశంలోనే ఉంది. ఆకాశంలో ఏడుంది? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. స్పేస్లు ఉంది, ఆకాశంలో తిరుగుతా ఉన్నాయి గ్రహాలన్నీ. మనం ఏడున్నాం? మరి ఆకాశం అంటే అందరు ఎడ చూపిస్తారు? మరి ఆకాశమే తెలియలేదు, ఎవరైనా పైన చూపిస్తారు. మరి ఆకాశంలోనే మనం ఉన్నామని తెలిస్తే ఆకాశానికి కూడా అవతల ఎవరున్నారు? భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు అంతటి ఉన్నాడు. పైన అంటే ఇట్లా చూపిస్తారు. మళ్ళా అంటే ఆకాశమే అంతటి ఉన్నప్పుడు భగవంతుడు ఇంకా అంతటి ఉన్నాడా? ఇప్పుడు నువ్వు ఆకాశంలో కూర్చున్నావు. స్పేస్ అంటే ఏంది? ఖాళీ. ఏడ ఖాళీ ప్లేస్ ఉంటే ఆడ కూర్చుంటున్నావా? ఏడ ఖాళీగా ఉంటే ఆ వస్తువు ఆడ పడుతుంది. స్పేస్ ఇవ్వ ప్లీజ్, కొంచెం స్పేస్ ఇవ్వ నేను కూర్చుంటా అంట. అంటే ఖాళీ, కొంచెం ఖాళీ ప్లేస్ ఇవ్వ కూర్చుంటా అంట. స్పేస్ మొత్తం ఖాళీ. ఖాళీలో నిండింది ఏముంది? ఫుల్గా నిండిపోయింది పరమాత్మ. మరి ఏడ నీ లోపల ఉంది, నీ పైన ఉంది, నీ బాడీ లోపల ఉంది, నీ అంతా నీ చుట్టూ ఉంది. నువ్వు దాంట్లో కూర్చున్నావు అంతే. ఒక గ్లాస్ తీసుకపోయి బిందెలో ముంచితే బిందెలో నీళ్ళే ఉన్నాయి, గ్లాస్ బయట కూడా గ్లాస్లో నీళ్ళు ఉన్నాయి, గ్లాస్ బయట కూడా నీళ్ళు ఉన్నాయి. అది మునిగి ఉంది కాబట్టి మనం వెళ్ళున్నాం, ఇప్పుడు పరమాత్మలో ఉన్నాం. మరి అది గమనిస్తలేదా? అన్ని మనం ఏం చేస్తున్నాము? ఇక్కడే ఉంది కదా. మనం ఏం అబద్ధం మాట్లాడినా, అధర్మం చేసినా, ఏది చేసినా ఇక్కడే ఉండి చూస్తూ ఉంది. పెద్ద సీసీ కెమెరా పరమాత్మ. అర్థమైందా మాతాజీ? అంటే ఆకాశం అని అంటారు కదా, ఇదే ఆకాశం అంటే ఇక్కడే పరమాత్మ ఉంది అని తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? ఆకాశం ఏడుందో తెలిసిన వాళ్ళకి పరమాత్మ ఏడుందో తెలుస్తుంది.